జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హిరమండలం మండలంలో పర్యటించి జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి రానున్న ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన హిరమండలం మండలంలో పర్యటించి జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించిన విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, జలాశయం భవిష్యత్తులో జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా హిరమండలం జలాశయ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆయన వెల్లడించారు. జలాశయం మరియు ఉద్యాన ప్రాంతంతో పాటు పలు నియోజకవర్గాలకు శాశ్వత మంచినీటి పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మనకి హీరామండలం రిజర్వాయర్ ఎప్పుడు నిండలేదు. ఈ హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా దీంట్లో వచ్చే వాటర్ మనం స్టోర్ చేస్తాము. ఇక్కడ నుంచి 2 స్కీమ్స్ రన్ అవుతాయి. ఒకటి హీరామండలం నుంచి ఉద్దానం స్కీమ్, వెనకనే ఉద్దానం మెయిన్ పైప్ లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఇప్పటికి ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్ కి మనం వాటర్ పంపిస్తున్నాము. వచ్చే ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా అండ్ ఉద్దానం ప్రాజెక్ట్ 2 ద్వారా ఫేజ్ 2 ద్వారా ఇంకా 2 కాన్స్టిట్యుయెన్సీస్ యాడ్ అవుతాయి. అంటే పాతపట్నం ఒకటి యాడ్ అవుతుంది, కొంత నర్సన్పేట టెక్కలి కూడా యాడ్ అవుతుంది. సో కాబట్టి శ్రీకాకుళంకి నిరంతరం ఉన్న ప్రాబ్లం ఈ సబ్ సర్ఫేస్ వాటర్, అలాగే సర్ఫేస్ వాటర్ తీసుకుని మనకి ఈ కిడ్నీ వ్యాధి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకా గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు. అదే ఈ స్కీమ్ ద్వారా కంప్లీట్ అంటే పూర్తి మనం చేస్తాం. ఇది కాకుండా ఈ రిజర్వాయర్ అంతా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా కూడా ఒక మంచి డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంది. సో పక్కనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ కొండ ఉంది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి అక్కడ ఈకో టూరిజం కానీ, ఇది కాకుండా దీని వెనక మన మండలంలోనే ఒక 2-3 విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం కొండల పైన ఉన్నాయి. అక్కడ కూడా ట్రైబల్ హ్యాబిటేషన్స్ లో హోమ్ స్టేస్ కానీ అలాంటి మంచి ఐడియాస్ ఈ ఏరియా వరకు మన దగ్గర ఉంది. సో కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ ఒకటే వాటర్ కాకుండా టూరిజం కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ అన్ని డెవలప్మెంట్ ఈ ప్రాంతం వల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతానికి జరుగుతుంది. దీనికోసం స్పెసిఫిక్ గా ఈ విజిట్ మనం ఇక్కడ పెట్టాలి. జలజీవన్ మిషన్ ద్వారా ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల పాతపట్నం, టెక్కలి, నర్సన్నపేట నియోజకవర్గాలకు సాగు, మంచినీటి లభ్యత పెరుగుతుందని వివరించారు. ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.